స్టూడెంట్స్, వెల్కమ్ టు టర్మెక్స్ పార్ట్ 2 వింకోడ్ పార్ట్నర్. సో మీరు వన్స్ ఎన్హెచ్ అని టైప్ చేసి ఎంటర్ చేసిన తర్వాత మీకు ఖాళీ లినిక్స్ యొక్క టెర్మినల్ ఇంటర్ఫేస్ అయితే మీకు ఇక్కడ రావటం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు సింపుల్గా మీరు ఏం చేయాలి అంటే సుడో ఎస్యు అని టైప్ చేసి ఎంటర్ చేయండి. సో సుడో పాస్వర్డ్ ఫర్ ఖాళీ అని అడుగుతుంది. సో మీరు KAL అని టైప్ చేయండి. అక్కడ కనపడదండి, బట్ అది హిడెన్లో టైప్ అయితే అవుతుంది. ఓకేనా, అంటే మీకు కనపడదు. KAL అనే టైప్ చేసి జస్ట్ ఎంటర్ బటన్ మీద అయితే క్లిక్ చేయండి. వన్స్ మీరు ఎంటర్ బటన్ మీద క్లిక్ చేశాక మీకు ఏంటి అంటే చాలా టైం అయితే తీసుకుంటుంది రూట్ టు లోకల్ హోస్ట్ని ఓపెన్ చేయడానికి. సో నేను ఇప్పుడు డిస్ప్లే చేస్తున్నట్టు మీకు ఆగిపోతుంది. సో చూడండి, ఇప్పుడు నేను ఒక ఫోటోని డిస్ప్లే చేస్తున్నా. అలాగైతే మీకైతే ఏమవుతుంది అంటే ఆగిపోతుంది. అలా ఆగిపోయిన వెంటనే మీరు అనుకోవచ్చు నాది స్టక్ అయిపోయిందేమో అని. లేదు, అది యాక్చువల్గా రూటెడ్ టెర్మినల్లోకి మారటానికి ఫస్ట్ టైం కాబట్టి టైం తీసుకుంటుంది. బట్ వన్స్ ఒక్కసారి కనుక మీకు అది కనుక ఓపెన్ అయింది అంటే ఇంకా నెక్స్ట్ టైం నుంచి మీరు ఎప్పుడు ఓపెన్ చేసినా ఫాస్ట్గానే ఓపెన్ అవుతుంది. ఓకేనా, సో ఈ విధంగా అయితే మీకు రావడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు నేను క్లియర్ అనే కమాండ్ ఇచ్చాను. ఇప్పుడు ఏంటి, నేను ఖాళీ లినిక్స్ యొక్క టెర్మినల్ని నా టర్మెక్స్లో సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ మీరు చేయాల్సిన పని ఏంటి అంటే మీ దగ్గర ఉండే క్రోమ్ బ్రౌజర్ని అయితే ఓపెన్ చేయండి. ఓకేనా, సో ఓపెన్ చేసేసి 1 minute అయితే వెయిట్ చేయండి. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మీ దగ్గర ఉండే క్రోమ్ బ్రౌజర్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ నేను ట్వీక్ అండ్ టూల్స్ అని ఒక గిట్హబ్ లింక్ అయితే మీకు ఇస్తున్నాను. సో మీరు కూడా ఇది డిస్క్రిప్షన్లో నేను ఇస్తాను, అండ్ యాజ్ వెల్ యాజ్ నేను ప్రొవైడ్ చేస్తానన్నానే ఒక టెక్స్ట్ డాక్యుమెంట్ దాంట్లో కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. సో మీరు ఇక్కడ 3 dots మీద క్లిక్ చేసి డెస్క్టాప్ సైట్ మీద అయితే క్లిక్ చేసుకోండి. జస్ట్ కోడ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ కోడ్ దగ్గరకు వచ్చి మీరు దీని మీద క్లిక్ చేశాక ఇక్కడ ఒక కోడ్ అయితే రావడం అయితే జరుగుతుంది. జస్ట్ దాన్ని ఇక్కడ రైట్ సైడ్ కాపీ బటన్ ఉంది కదా, మీకు రైట్ మార్క్ రాదు, కాపీ బటన్ వస్తుంది. కాపీ బటన్ మీద క్లిక్ చేసి కాపీ అయితే చేసుకోండి. వన్స్ కాపీ చేసిన తర్వాత మీరు ఇక్కడ రెడ్ సుడో అంటే రూట్ లోకల్ హోస్ట్లోకి అయితే రావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎగ్జిట్ అని టైప్ చేశాను. మీరేంటి నార్మల్ లోకల్ హోస్ట్లో ఉంటారు, బట్ అలా ఉండకుండా ట్రై చేయండి. ఇప్పుడు సుడో ఎస్యు అని టైప్ చేసి మీరు ఏం చేయాలి అంటే పాస్వర్డ్ అయితే అడుగుతుంది. ఆ పాస్వర్డ్ని అయితే మీరు ఖాళీ అని అయితే ఎంటర్ అయితే చేయండి. సో ఎంటర్ చేశాక మీకు రూట్ లోకల్ హోస్ట్ అయితే వస్తుంది. ఇందులో చేయాలండి మీరు. ఓకేనా, ఇందులో చేయాలి. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారు అంటే గిట్ క్లోన్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చేసి పేస్ట్ బటన్ మీద అయితే క్లిక్ చేసి ఆ URLని అయితే పేస్ట్ అయితే చేసేయండి. యాక్చువల్లీ ఇక్కడ ఏంటి అంటే నాకు ఎర్రర్ అయితే వచ్చింది, కుడ్ నాట్ రిజాల్వ్ github.com అని. సో ఇప్పుడు నేను ఒకసారి పైకి వచ్చేసి ఇక్కడ గిట్ లాస్ట్ టీ అనేది మిస్ అయింది, అంటే అది పేస్ట్ కాలేదు టీ అనేది. ఇప్పుడు ఎంటర్ అయితే చేస్తాను. చూడండి, క్లోనింగ్ ఇంటూ ట్వీక్ అండ్ టూల్స్, బట్ కానీ కుడ్ నాట్ రిజాల్వ్ github.com అని అయితే మనకి ఎర్రర్ అయితే వచ్చింది. సో ఈ ఎర్రర్ని సాల్వ్ చేసుకోవడానికి మీరు ఏం చేయాలి అంటే ఇప్పుడు నేను చెప్పిన కమాండ్స్ని అయితే చూడండి. ఫస్ట్ cd/etc అని చెప్పి ఎంటర్ అయితే చేయండి. వన్స్ ఎంటర్ చేశాక LS బటన్ మీద అయితే క్లిక్ చేయండి. వన్స్ LS బటన్ మీద క్లిక్ చేశాక మీకు ఇంత పెద్ద లిస్ట్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ cd/etc చూడండి, ఏమని టైప్ చేశాను నేను ఇక్కడ cd/etc అని అయితే టైప్ చేశాను /etc. సో వన్స్ టైప్ చేసిన తర్వాత నా లొకేషన్ ఎక్కడికి వచ్చేసింది /home/ఖాళీ నుంచి. అంటే నేను అంతకుముందు ఉన్న లొకేషన్ ఏంటి అంటే /home/ఖాళీలో ఉన్నాను. బట్ ఇప్పుడు నేను cd అంటే చేంజ్ డైరెక్టరీ, ఒక డైరెక్టరీ చేంజ్ అవ్వ, ఏ డైరెక్టరీకి అంటే /etc అనే డైరెక్టరీకి. సరే, /etc అనేది ఎందుకు చేంజ్ అవ్వాలి, అందులోనే ఎందుకు ఉంటుంది? ఓకే స్టూడెంట్స్, ఇవన్నీ నేను ఖాళీ లినిక్స్ అన్ని స్టార్ట్ చేశాక సిరీస్ మీకు అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అప్పుడు ఏమవుతుంది అంటే మీరు cd/etc అని కొడితే /etc అనే ఫోల్డర్లోకి అయితే వస్తారు. ఈ etc అనే ఫోల్డర్లో resolve.conf అని చెప్పి ఒక కాన్ఫిగరేషన్ ఫైల్ అయితే ఉంటుంది. సో ఒకసారి అయితే కిందలకి అయితే స్క్రోల్ చేయండి, PQRS. సో PQR ఎక్కడుంది, ఇక్కడ ఉంది. సో ఇక్కడ resolve.conf. సో రిజాల్వ్ అంటే మన యొక్క అడ్రస్ అనేది రిజాల్వ్ చేసుకోవడానికి అయితే ఈ కాన్ఫిగరేషన్ అయితే పనికి వస్తుంది. conf అంటే ఏంటి సార్ అంటే కాన్ఫిగరేషన్ అని అర్థం. ఓకేనా, సో నేను ఏం చేస్తానంటే దీన్ని అయితే కాపీ చేసుకుంటాను. కాపీ చేసుకొని జస్ట్ క్లియర్ అనే కమాండ్ ఇస్తాను. ఎందుకంటే నేను ప్రతిసారి క్లియర్ చేస్తుంది నాకు ఊరికి అంత పెద్దగా లిస్ట్ ఉంటే కన్ఫ్యూజ్ అవుతారని నేను క్లియర్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే నానో స్పేస్ ఇచ్చేసి పేస్ట్ అయితే చేసేయండి resolve.configuration అని. సో యాక్చువల్లీ నాకు మళ్ళీ చూడండి F అయితే నాకు పడలేదు. F పడకపోవడం వల్ల ఏమవుతుంది, మొత్తం స్క్రీన్ అనేది వైట్గా వస్తుంది. సార్ మళ్ళీ నాకు వైట్గా వచ్చేసింది సార్ స్క్రీన్ అంటే అట్లా ఉండదు. అప్పుడు ఏం చేయాలి, మీరు Ctrl+X అనేది క్లిక్ చేయండి. Ctrl+X క్లిక్ చేస్తే ఏమవుతుంది, ఎగ్జిట్ అవుతుంది. సో conf కదా, మనకి N అని పడింది. సో ఇప్పుడు నానో conf resolve.conf. నానో అంటే ఏంటంటే ఎడిట్ చేసే కమాండ్ అనమాట. ఇప్పుడు ఒక టెక్స్ట్ డాక్యుమెంట్ని మీరు ఎలా ఎడిట్ చేస్తారు, ఒక ఫోటోని ఎలా ఎడిట్ చేస్తారంటే అలా
నానో అనేది ఒక టెక్స్ట్ డాక్యుమెంట్. సో మీరు ఇప్పుడు ఏం చేస్తారు అంటే కొంచెం కిందలకైతే స్క్రోల్ చేశాక ఇక్కడ నేమ్ సర్వర్ అని మీకు 127.0.0.53 అని ఉంది కదా, నేను హైలైట్ చేస్తున్నా, ఒకసారి అయితే చెక్ చేయండి. ఈ నేమ్ సర్వర్ ఏదైతే ఉంటుందో ఇలా మీరు స్క్రీన్ని కిందలకి పైకి అన్నారంటే లెఫ్ట్ సైడ్న నాకు ఒకటి స్క్రోల్ అవుతుంది, చూసారా అందరూ? లెఫ్ట్ సైడ్న అయితే నాకు ఒకటి స్క్రోల్ అవుతుంది, అంటే పైకి కిందకి అంటున్నా స్క్రీన్ అంతే. సో ఇలా కిందకి అనేటప్పుడు ఓ అనే ఆప్షన్ దగ్గరికి అయితే తీసుకురండి. ఓ అనే ఆప్షన్ దగ్గరికి తీసుకొచ్చి ఇక్కడ ఇంటూ బటన్ అయితే క్లిక్ చేయండి. ఇంటూ బటన్ క్లిక్ చేస్తే ఏమవుతుందంటే వాడు ఇచ్చిన ఐపీ అడ్రస్ అయితే వెళ్ళిపోతుంది. ఇప్పుడు నేను ఏదైతే ఐపీ అడ్రస్ ఇస్తానో ఆ అడ్రస్ని అయితే మీరు ఇవ్వాలి 8.8.8.8. సో ఇచ్చేసి జస్ట్ మీరు ఇక్కడైతే ఓకే అయితే క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసి మీరు ఏం చేయాలి అంటే కంట్రోల్ ఓ, ఓకేనా? సో కంట్రోల్ ఓ ఇచ్చేసి ఇక్కడ చూడండి ఫైల్ నేమ్ టు రైట్ resolve.conf అని ఉంది. సో ఇప్పుడు జస్ట్ ఎంటర్ బటన్ మీద అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ కంట్రోల్ ఎక్స్ క్లిక్ చేశాక మీకు అది కాన్ఫిగరేషన్ అయితే అయిపోతుంది. ఓకే స్టూడెంట్స్, ఇందాకలో మీరు నానో resolve.conf అని అయితే ఇచ్చారు కదా. సో ఇప్పుడు మనం ఏంటి అక్కడ 8.8.8 పెట్టాం. సో ఇప్పుడు ఒకసారి మనం పెట్టింది సేవ్ అయిందో లేదో అని చెప్పి చెక్ చేయడానికి cat resolve.conf అని అయితే ఇస్తాం. సో ఇక్కడ చూడండి నేమ్ సర్వర్ అనేది 8.8.8.8 అని వచ్చాయి. ఒకవేళ మీకు డిఫాల్ట్గా 8.8.8.8 ఉంటే కనుక మీరు ఇంకేం కదిలియొద్దు. ఒకవేళ లేదనుకోండి నానో resolve.conf అని ఇచ్చేసి ఎంటర్ చేసి జస్ట్ మీరు అక్కడ నేమ్ని అయితే చేంజ్ చేసి కంట్రోల్ ఒక నిమిషం, యాక్చువల్లీ నాకు ఇక్కడ కంట్రోల్ బటన్ చూపించలేదు, ఇదిగోండి కంట్రోల్ అనేది కదా ఇక్కడ. సో ఇక్కడ కంట్రోల్ ఎక్స్ అని అయితే క్లిక్ చేయండి. అంటే యాక్చువల్ నాకు వేరేది పోయింది, రిజాల్వ్ అని పోయింది కదా. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే నానో resolve.conf అని ఇస్తారు కదా. సో ఇచ్చేసి ఎంటర్ చేసినప్పుడు మీకు ఈ విధంగా ఎడిట్ ఆప్షన్ వస్తుంది. సో కిందకి వెళ్ళేసి నేమ్ సర్వర్ దగ్గర మీరు వాడు ఇచ్చింది కొట్టేసి 8.8.8 సో CTRL ఇక్కడ ఉంది కదా వన్ టైప్ చేసి మీరు ఏం చేస్తారు అంటే ఇక్కడ ఎంటర్ బటన్ అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ అండ్ కంట్రోల్ ఎక్స్, అప్పుడు కరెక్ట్గా సేవ్ అవుతుంది. ఆ కాన్ఫిగరేషన్ ఫైల్లో మీరు ఏం కదిలియొద్దండి, జస్ట్ 8.8.8 మాత్రం కదిలియండి, ఓకేనా? అవి మాత్రమే పెట్టాలి. వన్స్ అయిపోయిన తర్వాత నేను క్లియర్ అనే కమాండ్ ఇస్తున్నా. సో క్లియర్ అనే కమాండ్ ఇచ్చి నేను గిట్ క్లోన్ అని టైప్ చేసి నేను ఇందాకలా ట్వీక్ అండ్ టూల్స్కి సంబంధించింది కాపీ చేసుకోవాలని చెప్పా కదా. సో అదైతే ఒకసారి అయితే చూద్దాం. సో ఇక్కడ క్లోన్ అయితే చేశాను. సో ఇది క్లోన్ చేసే ముందర మీరు ఏం చేయాలి అంటే మనం లొకేషన్ చేంజ్ అయ్యాం కదా, ఇందాక /home నుంచి /etc అనే ఫోల్డర్లోకి చేంజ్ అయ్యాం. సో మళ్ళీ మనం ఏం చేయాలంటే /home/ఖాళీ ఇనే దాంట్లోకి చేంజ్ అయితే అవ్వాలి. సో ఇప్పుడు చూడండి ETC అనే ఫోల్డర్ నుంచి /home ఖాళీ అనే ఫోల్డర్లోకి వచ్చారు. సార్ ఇప్పుడు నాకు డౌట్ వచ్చింది, మీరు ETC అనే ఫోల్డర్లో నుంచి హోమ్ ఖాళీలోకి రమ్మన్నారు కదా ఇది క్లోన్ చేయడానికి. సో క్లోన్ ఎలా చేయాలి, ఏంటి క్లోన్ అనేది డౌట్స్ ఉంటే కనుక మీరు వెంటనే ముందు టర్మెక్స్ కోర్సుని టెలిగ్రామ్లో అయితే ఉంది కదా అదైతే విజిట్ అయితే చేయండి. సరే విజిట్ చేశాను సార్ నేను. ఇప్పుడు /etc నుంచి /home ఖాళీలోకి ఎందుకు రమ్మన్నారు? ETC APT లేకపోతే బిన్ అనే ఫోల్డర్స్ అవన్నీ ఏంటి అంటే మీకు ఖాళీ లినక్స్లో సిస్టమ్ ఫోల్డర్స్, అవి సిస్టమ్ ఫోల్డర్స్ని మనం కదిలియకూడదు. బట్ /home/ఖాళీ అనేది మన ఫోల్డరు, మనం ఎట్లన్నా కూడా వీటిలలో కాన్ఫిగరేషన్స్ చేసుకోవచ్చు. అందుకోసం ఒకవేళ ETC అనే ఫోల్డర్స్లలో మీరు ఏదైనా క్లోన్ చేసి ఏదన్నా మళ్ళీ మీకు తెలుసో తెలియకనో ఒక చోట పెట్టాల్సింది ఇంకో చోట పెడితే గలబ అయిపోతుంది, మళ్ళీ మొత్తం ఖాళీ లినక్స్ అంతా తీసివేయాల్సి వస్తుంది. అందుకోసం /home/ఖాళీలోకి అయితే రమ్మన్నాను. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడికి వచ్చాక గిట్ క్లోన్ అని చెప్పేసి పేస్ట్ అయితే చేయండి GitHub, ఓకేనా? వన్స్ పేస్ట్ చేశాక సో ఇక్కడ చూడండి మళ్ళీ నాకు IT అనేది రాలేదు, అవునా? సో దానికోసం నేను Ctrl+C అనేది క్లిక్ చేస్తాను. Ctrl+C అని ఎందుకు ఉపయోగిస్తారు అంటే ఎగ్జిట్ అవ్వడానికి అనమాట. ఏదన్నా ఆల్రెడీ రన్ చేస్తున్నా దాని నుంచి ఎగ్జిట్ అవ్వడానికి Ctrl+C. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే సేమ్ ఇందాక ఇచ్చిన కమాండ్ ఇస్తాను, గిట్ అని టైప్ చేసి ఎంటర్ అయితే చేస్తాను. ఇప్పుడు చూడండి ట్వీక్ అండ్ టూల్స్ అయితే క్లోన్ అయితే అవుతుంది. 1 minute అయితే వెయిట్ చేద్దాం. సో క్లోనింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక మా వింకోడ్ పార్ట్నర్ బాట్ ఇందాక ఇచ్చా కదా, ఆ బాట్లో డౌట్ సెక్షన్ ఉంటుంది. ఆ డౌట్ సెక్షన్లో మీరు డౌట్ అయితే అడగొచ్చు, మీకు అయితే క్లారిఫై అయితే చేస్తారు. సో రిజాల్వింగ్ డెల్టాస్ అని ఉంది కదా 100% అని. సో 100% అయితే వచ్చేసింది. LS అనే దాని మీద క్లిక్ చేశాక CD ట్వీక్ అండ్ టూల్స్ అయితే ఉంది. సో మీరు ఏం చేయాలి, CD అంటే చేంజ్ డైరెక్టరీ. ఇప్పుడు మనం డైరెక్టరీ అయితే చేంజ్ అవ్వాలి. సో CD స్పేస్ ఇచ్చేసి ఇదైతే ఇవ్వాలి. సో కొంతమందికి నో సర్చ్ ఫైల్ డైరెక్టరీ అని వచ్చినప్పుడు ప్రాబ్లం ఏంటి అంటే ఇక్కడ S అనే కమాండ్ నేను మిస్ అయింది చూడండి. సో S అనే కమాండ్ని యాడ్ చేస్తా, S అనే లెటర్ని. సో ఖాళీ లినక్స్లో ఎప్పుడైనా కానీ చిన్న లెటర్ తప్పుపోయినా కూడా మీకు ప్రాబ్లమ్స్ అయితే వస్తుంటాయి. సో ఇప్పుడు చూడండి ట్వీక్ అండ్ టూల్స్ అనే దాంట్లోకి అయితే చేంజ్ అయితే అయింది, ఓకే? సో ఇప్పుడు LS అనేది ఇస్తా. ఇక్కడ చూడండి
పాస్వర్డ్ -kex స్టార్ట్ -kex స్టాప్ -kex ట్వీక్ అండ్ టూల్స్ అని ఉంది కదా. సో ఇప్పుడు ఏం చేస్తాను అంటే నేను chmod 777 స్పేస్ ఇచ్చేసి స్టార్ పైన స్టార్ అయితే ఇస్తాను, ఇచ్చేసి ఎంటర్ చేస్తాను. సో నాకు ls అనే కమాండ్ ఇచ్చిన తర్వాత చూడండి మొత్తానికి కూడా పర్మిషన్స్ వచ్చాయి, బట్ ఇందాకలైతే పర్మిషన్స్ అయితే లేవు. ఓకేనా. సో అట్లా ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే పాస్వర్డ్ -kex అనేది ఇస్తాను. సో ఇది ఇచ్చే ముందర మనం ఒక స్మాల్ థింగ్ అయితే చేయాల్సి ఉంది. ఆ స్మాల్ థింగ్ ఏంటో చూపిస్తాం. ఇందాకలే మీకు నేను అన్నట్టుగా నెట్ హంటర్ ఈ ఒక నెట్ హంటర్ రూట్లెస్ అయితే ఉంది కదా. సో ఈ సైట్కి అయితే రండి. ఈ సైట్కి వచ్చాక సో కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు ఇన్స్టాల్ నెట్ హంటర్ స్టోర్ యాప్ ఫ్రమ్ store.nethunter.com అని ఉంది. సో దీని మీద అయితే మీరు అయితే క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేశాక మీకు డౌన్లోడ్ స్టోర్ యాప్ అని ఉందా. సో డౌన్లోడ్ స్టోర్ యాప్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ ఎనీవే అయితే క్లిక్ చేయండి. సో వన్స్ డీటెయిల్స్లోకి మీరు వెళ్ళారు అంటే కనుక ఇక్కడ nethunter store.apk అని ఉందా. సో దాన్ని అయితే మీరైతే సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయితే చేయండి ఫస్ట్. ఓకేనా. సో 1 minute అయితే వెయిట్ చేద్దాం. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా ఇంకోటి పార్ట్నర్ డౌట్లో డౌట్ సెక్షన్ ఉంటుంది. ఆ డౌట్ సెక్షన్లోకి వచ్చి అయితే చూడండి. సో వన్స్ nethunter స్టోర్ యాప్ ఇన్స్టాల్ అయిన తర్వాత నేను ఓపెన్ మీద అయితే క్లిక్ చేస్తాను. ఓకే. సో 1 minute. కొంచెం నాది రెడ్మీ నోట్ 7 Pro కాబట్టి కొంచెం లేట్గానే ఉంటుంది. వన్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ అప్డేట్ అయితే అవుతుంది. ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే కొంచెం కిందలకి స్క్రోల్ చేశారు అంటే ఇక్కడ nethunter kex అని అయితే ఉంటుంది. ఓకేనా. సో ఒకవేళ మీకు గనక కనపడలేదంటే nethunter kex సెర్చ్లోకి వచ్చి మీరు ఏం చేస్తారు అంటే nethunter kex అని అయితే టైప్ చేయండి. ఓకేనా. సో ఇదిగోండి ఇక్కడ nethunter kex అని ఉందా. సో దీన్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి nethunter kex అయితే ఇన్స్టాల్ అయితే చేయండి. చూసుకోండి nethunter kex అని మాత్రమే ఉండాలి, వేరేది ఉండకూడదు. అది ఒకసారి చూసుకొని మీరు చేయండి. nethunter స్టోర్ని ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్ళి మనం ఇన్స్టాల్ అన్నోన్ సోర్స్ యాప్స్ అని అయితే ఇన్స్టాల్ అయితే చేద్దాం. సార్ ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, సార్ మీరు ఇన్ని చేస్తున్నారు కదా ఫోన్కి ఎలాంటి హామ్ ఉండదా? ఎలాంటి హామ్ ఉండదండి. ఏదన్నా హామ్ ఉండే పని అయితే ఇంకోటి పార్ట్నర్ అసలు మీకు చెప్పదు. అదైతే రిమెంబర్ చేసుకోండి. సో వన్స్ ఓకే కొట్టేశాక nethunter kex అయితే ఇన్స్టాల్ అయితే చేద్దాం. ఓకేనా. ఎస్ 1 minute అయితే వెయిట్ చేద్దాం. మనకి nethunter kex అనేది సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయితే అయిపోయింది. సో వన్స్ nethunter kex ఇన్స్టాల్ అయిన తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటి అంటే ఇందాకలో మీరు ఎక్కించుకున్నారే స్టోర్ యాప్ అని చెప్పేసి ఒకసారి నేను కొంచెం కిందలకి అయితే స్క్రోల్ చేస్తే ఇదిగోండి nethunter స్టోర్ అనేది ఇదైతే మీరైతే అన్ఇన్స్టాల్ చేసేయండి, అవసరం అయితే లేదు. ఓకేనా. సో నేను దీన్ని అన్ఇన్స్టాల్ చేస్తున్నా, ఎందుకంటే జస్ట్ మనం nethunter kex అనే యాప్ని ఎక్కించుకోవడానికి మనం దాన్ని అయితే ఇన్స్టాల్ అయితే చేసాం. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మీ దగ్గర ఉండే టర్మెక్స్లోకి అయితే రండి. బట్ ఒకసారి అయితే మనం ఇంటర్ఫేస్ని అయితే చూద్దాం nethunter kex ఎలా ఉందని. దాన్ని అయితే ఓపెన్ చేసి ఎల్లో అయితే క్లిక్ చేద్దాం. సో ఇట్లా ఉంటుంది. ఓకేనా. చూసారు కదా. సో వన్స్ మీరు ఇప్పుడు టర్మెక్స్లోకి అయితే రండి. పాస్వర్డ్ -kex అని ఉందా. సో దాంట్లోకి వచ్చి పాస్వర్డ్ -kex అనే దాని మీద ఇచ్చేసి జస్ట్ మీరు ఎంటర్ బటన్ మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మిమ్మల్ని ఏమని అడుగుతుంది అంటే ఒక పాస్వర్డ్ అయితే పెట్టుకోమంటుంది, బట్ పాస్వర్డ్ -kex అనే కమాండ్ అయితే లేదు అని చెప్తుంది. మీరు ఏం చేయాలి అంటే ఇక్కడ ./tweak and tools kex repair అని ఉంది కదా. సో ఇక్కడ దీన్ని ఏం చేయాలంటే ./ అనే కమాండ్ ఇచ్చేసి ఇక్కడ మీరైతే పేస్ట్ అయితే చేసి ఎంటర్ అయితే చేయాలి. అప్పుడు ఏమవుతుంది, సో అది ఇన్స్టాల్ అయితే అవుతుంది మొత్తం కూడా. ఇది ఇన్స్టాలేషన్ అయిన తర్వాత నేనైతే మీకు వీడియో అయితే కంటిన్యూ అయితే చేస్తాను. ఓకేనా. ఓకే, నాకైతే ఇదైతే ఇన్స్టాల్ అయితే అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ పాస్వర్డ్ -kex అని అయితే ఉంది కదా. సో దీన్ని నేను ఏం చేస్తానంటే కాపీ చేసి పేస్ట్ చేసి ఎంటర్ అయితే చేస్తాను. ఇప్పుడు పాస్వర్డ్ పెట్టుకోమని చెప్తాను చూడండి. నేనేం చేస్తానంటే 1 2 3 4 5 6 7 8 9. ఓకేనా. సో మళ్ళీ వెరిఫై 1 2 3 4 5 6 7 8 9. సార్ ఇప్పుడు మీరు ఇందాకలు అన్నారు కదా, ఇందాకలు ఒక పాస్వర్డ్ పెట్టుకోమన్నారు, ఆ పాస్వర్డ్కి ఈ పాస్వర్డ్కి డిఫరెన్స్ ఏంటి సార్ అంటే రెండు ఒకటే పెట్టుకోండి, రెండు వేరు పెట్టుకున్నా కూడా బట్ మీరు యూజ్ చేసే పాస్వర్డ్ ఏంటంటే ఇప్పుడు నేను చెప్పాను చూసారా పాస్వర్డ్ -kex ఇక్కడ పెట్టుకోవాలని, ఈ పాస్వర్డ్ని మాత్రం మీరు యూజ్ చేస్తారు. అదేం పెద్ద మ్యాటర్ ఏం కాదు, బట్ పెట్టుకుంటే రెండు ఒకటేలాగా పెట్టుకోండి. ఓకేనా. సో వుడ్ యూ లైక్ టు ఎంటర్ వ్యూ ఓన్లీ పాస్వర్డ్ అంటే ఎన్ అనే బటన్ మీద క్లిక్ చేసి ఎంటర్ అయితే చేయండి. వన్స్ ఎంటర్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 2 కమెంట్స్ ఉంటాయి. ఎప్పుడైనా ఖాళీ మిక్స్ని స్టార్ట్ చేయాలంటే స్టార్ట్ -kex, స్టాప్ చేయాలంటే స్టాప్ -kex. ఇప్పుడు నేను ఖాళీ మిక్స్ని స్టార్ట్ చేయాలి కాబట్టి స్టార్ట్ -kex అనే బటన్ మీద మీరు కాపీ చేసుకొని పేస్ట్ అయితే చేసి ఎంటర్ అయితే చేస్తాం. సో ఎంటర్ చేశాను అంటే నాకు ఖాళీ లినక్స్ అయితే స్టార్ట్ అయితే అవుతుంది. ఓకే. సో వన్స్ స్టార్ట్ అయిన తర్వాత నేను ఏం చేస్తాను అంటే నా దగ్గర ఉండే nethunter kex యాప్ ఉంది కదా. సో దీని దగ్గరికి అయితే వస్తాను. సో దీని దగ్గరికి వచ్చేసి నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ VNC పాస్వర్డ్ ఏదైతే ఉందో దీన్ని 1 2 3 4 5 6 7 8 9. ఓకేనా. నా పాస్వర్డ్ అయితే ఇస్తాను. ఇక్కడ చూడండి బాగా గమనియండి, ఇక్కడ నేను nethunter
సర్వర్ ఖాళీ లింక్స్ రూట్ పోర్ట్ 5901 అని ఉందా. సో ఈ 5901ని మనం ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. ఇక్కడ 5900 ఉంది, బట్ నేను 5901 ఓకేనా. సో లోకల్ హోస్ట్ $1 అని ఉందా. సో ఇక్కడ కూడా చూడండి మనకి 1 అనేదే కదా. సో అట్లా. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే జస్ట్ కనెక్ట్ అనే ఆప్షన్ మీద అయితే ఇస్తాను ఓకేనా. కనెక్ట్ అనే ఆప్షన్ మీద ఇచ్చినప్పుడు నా ఖాళీ లినక్స్ సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయింది చూడండి. ఇక్కడ మీరు టైప్ చేసి, సో నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే దీని మీద అయితే క్లిక్ చేస్తాను. సో నాకు అప్లికేషన్ మెనూ బార్ మొత్తం వచ్చిందా. సో మెనూ బార్ మొత్తం వచ్చేసింది చూడండి. ఎక్కడన్నా ఏమన్నా రాకుండా ఉందా, అన్నీ వచ్చాయి కదా. సో దాంతోపాటు నేను ఇక్కడ టెర్మినల్లోకి అయితే వస్తాను. సో టెర్మినల్లోకి అయితే వచ్చి డబుల్ ట్యాప్ చేస్తాను. సో నాకు టెర్మినల్ కూడా ఓపెన్ అయింది చూడండి. 1 మినిట్ అయితే వేయించేయండి. సో టెర్మినల్ కూడా ఓపెన్ అయిందా లేదా. సో 100% నాకైతే టెర్మినల్ కూడా ఓపెన్ అయితే అయింది. సో జస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసి డిస్కనెక్ట్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి ఓకేనా. సో డిస్కనెక్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినప్పుడు డిస్కనెక్ట్ అయితే అవుతుంది. సో మీరు వన్స్ డిస్కనెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ స్టాప్ -kex అని ఉంటుంది కదా, స్టాప్ -kex. సో స్టాప్ -kex అనమాట. సో స్టాప్ అయితే చేసేయాలి. అప్పుడు ఏమవుతుంది, అది స్టాప్ అయితే అవుతుంది చూడండి. కిల్లింగ్ ఎక్స్టైగర్ VNC ప్రాసెస్ ID సక్సెస్. సో సక్సెస్ఫుల్గా స్టాప్ అయితే అయిపోయింది. సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఎగ్జిట్ అండ్ కంట్రోల్-C. సో మీకు ఎగ్జిట్ అవ్వలేదనుకోండి, ఇక్కడ టర్మెక్స్ నోటిఫికేషన్ ఉంటుంది కదా, దాన్ని ఎగ్జిట్ బటన్ మీద అయితే క్లిక్ చేయండి. సక్సెస్ఫుల్గా ఎగ్జిట్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి ఒకసారి NetHunter-Kexలోకి వచ్చి నేను కనెక్ట్ అనే ఆప్షన్ ఇస్తాను. సో ఎర్రర్ వచ్చింది. ఎందుకు, నేను టర్మెక్స్లో అక్కడ ఫస్ట్ స్టార్ట్ చేయలేదు కాబట్టి నాకు ఎర్రర్ అయితే వచ్చింది. సరే ఇప్పుడు నేను మళ్ళీ టర్మెక్స్ని అయితే ఓపెన్ చేసి జస్ట్ నేను ఇక్కడ NH అని అయితే టైప్ చేస్తాను. NH అని టైప్ చేస్తే ఏంటి, NetHunterలోకి వస్తాను. మళ్ళీ ఏంటి sudo su అని ఇస్తాను. ఇప్పుడు ఖాళీ అని టైప్ చేసి మళ్ళీ ఎంటర్ అయితే చేస్తాను ఓకేనా. ఖాళీ అని టైప్ చేసి మళ్ళీ ఎంటర్ అయితే చేస్తాను. వన్స్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే ప్రతిసారి స్టార్ట్ -kex అనేది అయితే బటన్ అయితే ఇస్తాను. ఇచ్చేసాక అది kex అయితే స్టార్ట్ అవుతుంది. వన్స్ kex స్టార్ట్ అయిన తర్వాత నేను మళ్ళీ NetHunter-Kexని అయితే ఓపెన్ చేస్తాను. ఇక్కడ నెంబర్ కూడా కరెక్ట్గా ఉందో లేదో అయితే చూసుకుందాం. ఇక్కడ నెంబర్ కూడా మనకైతే 5901 అయితే ఉండాలి. లోకల్ హోస్ట్ $1. సో VNC పాస్వర్డ్ కరెక్ట్గానే ఉంది. సో నేను కనెక్ట్ అనే ఆప్షన్ మీద అయితే ఇస్తాను. ఇప్పుడు కనెక్ట్ అయింది చూడండి. కనెక్ట్ అయిందా. సో అట్లాగనమాట. సో నేను జస్ట్ డిస్కనెక్ట్ అయితే చేస్తున్నాను. ప్రతిసారి మీరు ఇలాగైతే కనెక్ట్ అయితే చేసుకోవాలి. వన్స్ అయిపోయిన తర్వాత ప్రతిసారి స్టాప్ -kex అని అయితే ఇవ్వలేదు అనుకోండి, అదేంటి అంటే చాలా ప్రాబ్లం అయితే అయిపోతుంది. నెక్స్ట్ రాదు. సో ఎగ్జిట్. సో వన్స్ ఎగ్జిట్ అయిన తర్వాత మళ్ళీ మీరు ఇక్కడ టర్మెక్స్ని ఎగ్జిట్ అయితే చేసేయాలి. సక్సెస్ఫుల్గా ఖాళీ లినక్స్ని అయితే మనం ఇన్స్టాల్ అయితే చేసాం. సో ఇప్పుడు సార్ నాకు డౌట్ వచ్చింది, నేను డౌట్ని ఎలా అడగాలి. సో మీరు ఏంటంటే వింకోడ్ పార్ట్నర్ బాట్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక బ్యాక్ అయితే రండి ఓకేనా. సో ఇక్కడికి వచ్చాక ఇక్కడ మీకు డౌట్ అనే ఆప్షన్ బటన్ ఉందా. సో డౌట్ అనే బటన్లోకి వచ్చి ఇక్కడ డౌట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో డౌట్ అనే ఆప్షన్ని మీరు కనుక క్లిక్ చేస్తే మీకు ఒక సపరేట్ చార్ట్ వస్తుంది. మీరైతే ఆ డౌట్ని అయితే విత్ స్క్రీన్ షాట్ కానీ లేకపోతే సార్ నాకు ఎర్రర్ వచ్చిందని కానీ మొత్తం కూడా మీరు అక్కడ పెట్టొచ్చు ఓకేనా. ఏ డౌట్ ఉన్నా కూడా నాకైతే పింక్ చేయండి. నేనైతే మీకు డీటెయిల్డ్గా క్లియర్గా మళ్ళీ ఆ డౌట్ని అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను మీ పర్సనల్ చార్ట్కి. ఇంకోటి బాట్ కానీ అన్ని లింక్స్ కానీ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే ఒక టెక్స్ట్ డాక్యుమెంట్లో కూడా నేను మీకైతే ఇచ్చైతే ప్రొవైడ్ చేస్తాను ఓకేనా. ఓకే స్టూడెంట్స్, బాయ్.